ఎస్హెచ్ఓ ఏపీ టీవీ వీక్షకులకు నమస్సుమాంజలి. బాలబాలికలందరికీ కూడా శుభాశీస్సులు. మనకు తెలుసు మాతృమూర్తుల దినోత్సవం, అలాగే ఉపాధ్యాయ దినోత్సవం, మహిళా దినోత్సవం, డాక్టర్స్ డే, టీచర్స్ డే, అలాగే ఇంజనీర్స్ డే, ఇవన్నీ కూడా పెద్దలకు సంబంధించినటువంటి దినోత్సవాలు. అయితే నవంబర్ 14వ తేదీ బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. ఎందుకో తెలుసా? గులాబీ పువ్వుల్లా నవ్వులు రువ్వే బాలలన్నా చాచా నెహ్రూకి ఎంతో ఇష్టం. అందుకని ఆయన జన్మదినమైనటువంటి నవంబర్ 14ని మనందరం కూడా జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. మరి చాచా నెహ్రూ పుట్టినరోజు మనం జరుపుకుంటాం. స్వాతంత్ర్య సమర యోధుడు, స్వతంత్ర భారత తొలి ప్రధాని, త్యాగధనుడు, పంచశీల ప్రతిపాదకుడు, అలీనోద్యమ పితామహుడు, ప్రపంచ శాంతి కాముకుడు, రాజనీతిజ్ఞుడు, అలీనోద్యమ పితామహుడు, అలాగే సామ్యవాద రీతి సమాజ స్థాపన స్వాప్నికుడు, బాలల ప్రేమికుడు, నవభారత నిర్మాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ. మరి జవహర్లాల్ నెహ్రూకి బాలలంటే చాలా ఇష్టం. ఎందుకంటే బంగారు బాలలు భావి భారత పౌరులు, అంతేకాదు జాతి నేతల కలలు బాలలు, నీతి జ్యోతుల కాంతులు, పాలబుగ్గల బుజ్జాయిలు, చిరివెన్నెల నవ్వులు, మరి విరిసి విరియని పువ్వులు బంగారు బాలలు, ముసిముసి నవ్వుల ముత్యాల హారాలు, అలాగే మైమరిపించే వారి చిరు నవ్వులు దివ్యలు వెలుగు చిమ్ముతూ ఉంటాయి. అందుకే మంచితనంలో మేమేనండి మేటి, చదువులలో మాకెవ్వరూ లేరండి సాటి, మాకు మేమే పోటీ అంటూ బాలలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అన్నదే చాచా నెహ్రూ యొక్క కళ, ఆశయం అని చెప్పొచ్చు. అయితే నెహ్రూ గారి యొక్క కుటుంబ నేపథ్యం చూస్తే మనకి వారిది దేశభక్త కుటుంబం. నెహ్రూ 1889 నవంబర్ 14న మోతీలాల్ స్వరూప్ రాణిల కలల పంటగా జన్మించి భరతమాత ఇంటి దీపంగా వెలుగొందారు నెహ్రూ. నిజంగా జవహర్ అరుణవర్ణ మాణిక్యంలాగా ఆయన సార్థక నామధేయులు అన్నమాట. నెహ్రూ స్వగృహమైనటువంటి ఆనందభవన్లో జరిగే ప్రముఖుల చర్చలు, ఆ రోజుల్లో ఉన్నటువంటి బ్రిటిష్ పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా చర్చిస్తూ ఉండేటువంటి ప్రముఖుల విషయాలన్నింటినీ కూడా ఆయన ఆకళింపు చేసుకునేవారు. అందువలన బ్రిటిష్ వారి దమన నీతి, వారి అక్రమ అధర్మ పాలనని ఆయన కొంచెం విరక్తి కలిగే విధంగా ఆయన కొంచెం ఏహ్యభావం ఏర్పరచుకున్నారు. వారికి కొంచెం బాధ కలిగేది వారి పాలన పట్ల. అయితే భారతదేశం అన్నా, భరతమాత అన్నా దేశభక్తిని పెంపొందించుకున్నారు చిన్నతనంలోనే. ఆంగ్లేయుల పాలన పట్ల విరక్తి, భరతమాత పట్ల భక్తి ఆయనకి బాల్యంలోనే ఒక ఆ లేత మనసులోనే బీజంలా నాటబడిందనమాట. ఆ తర్వాత ఆయన మనకెవరికైనా సరే చిన్నతనంలో గురువుల ప్రభావం మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దటంలో ఒక శిలను శిల్పంగా మలిచేటువంటి ఒక ప్రతిభ ఉంటుంది గురువుల్లో. అలాగే నెహ్రూ గారి యొక్క బాల్యంలో కూడా వారి గురువు గారైనటువంటి ఫెర్డినాండ్ బ్రూక్స్ అనే ఆయన గురువుగారుగా ఉండేవారు. ఆ గురువు గారి యొక్క ప్రభావం నెహ్రూ గారి మీద ఎక్కువగా ఉండేది. అందుకని ఏమేం చేసేవారంటే నెహ్రూ గారు అలైసిస్ వండర్ ల్యాండ్, జంగిల్ బుక్స్, కిమ్స్ ఇలాంటి ప్రముఖమైనటువంటి పుస్తకాలన్నీ చదివేవారు. అంటే పుస్తకం మస్తకానికి పోషణం, శరీరానికి మంచి బలవర్ధకమైనటువంటి ఆహారం ఎలాగో మెదడుకి మనసుకి ఈ పుస్తక పఠనం అలా మంచి జ్ఞానం, విజ్ఞానం, సుజ్ఞానం, ప్రజ్ఞానం, పరిజ్ఞానాన్ని ఇస్తుందన్నమాట. కాబట్టి బాల్యంలోనే ఆయనకి గురువుల ద్వారా ఈ పఠనాశక్తి పెంపొందించబడింది. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వంలోని విద్యాశాఖ వారు కూడా చదువు అంటే నాకెంతో ఇష్టం అనే ఒక వినూత్నమైనటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పఠనాశక్తికి పూనుకొనటం అనేది వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక పఠన అభిలాషను పెంపొందించడానికి ఈ చదువు అంటే నాకెంతో ఇష్టం అనే కార్యక్రమాన్ని చేపట్టడం విద్యాశాఖ ముదావహం అని చెప్పి మనం చెప్పవచ్చు. మరి నెహ్రూ గారు కూడా సుప్రసిద్ధ గ్రంథాల పఠనం వలన కవిత్వం పట్ల ఎక్కువ మక్కువని విద్యార్థి దశలోనే పెంచుకున్నారు ఆయన. 15 ఏళ్ల వయసులో తల్లిదండ్రులతో ఆయన ఇంగ్లాండ్ వెళ్ళారు.
హారోలోని పబ్లిక్ స్కూల్లో మరియు కేంబ్రిడ్జ్ ట్రినిటీ కాలేజీలో ఆయన చదివారు. ఆ తర్వాత యూనివర్సిటీ కోర్స్ పూర్తి చేసిన తర్వాత ఆయన లండన్లో బారిస్టర్ పూర్తి చేశారు. అంటే ఉన్నత చదువు పట్ల కూడా ఆయన ఎప్పుడూ చాలా ఆసక్తి కనపరిచేవారు. 1912వ సంవత్సరంలో భారత్కు తిరిగి వచ్చాక బ్రిటిష్ వాళ్ళు భారతీయుల మధ్య, అంటే భారతదేశంలో భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, అలాగే ఆహార అలవాట్లు ఉంటాయి. ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి పొంతనుండదు. అయినప్పటికీ ఒక పూలదండలో ఉన్నటువంటి అనేక పూలలాగా భరతమాత మెడలో ఈ జాతుల వాళ్ళందరూ కూడా ఆ చల్లని జెండాలో, ఆ చల్లని నీడలో, చల్లని తల్లి నీడలో అందరం కూడా ఒక తల్లి బిడ్డల్లాగా జీవిస్తూ ఉంటాం. అయితే నెహ్రూ గారికి బ్రిటిష్ వాళ్ళ యొక్క డివైడ్ అండ్ రూల్ పాలసీ, విభజించు పాలించు, ఈ భిన్న కులాలు మతాల మధ్య వారు అనైక్యతను పెంపొందిస్తూ వారు ఒక అనైక్యత యొక్క సెగని ఎగదోస్తూ వాళ్ళ పబ్బం గడుపుకునేవాళ్ళు, వాళ్ళ ఆర్థిక ప్రయోజనం సాధించుకుంటుండేవాళ్ళు అనమాట. అది ఆయన్ని మిక్కిలి కలచివేసింది. బ్రిటిష్ వాళ్ళ పట్ల బాగా వారి యొక్క దమన నీతి పట్ల ఆయన వ్యతిరేకతను పెంచుకున్నారు. సాధారణంగా మోతీలాల్ గారు, నెహ్రూ గారు మితవాదిగా ఉండేవారు తండ్రి. ఆయన ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ పట్ల అభ్యర్థన, ప్రార్థన, ప్రదర్శన, నిదర్శన, అట్లాంటి పద్ధతుల్లో వారికి మన కోరికలు తెలపాలి అన్నట్టుగా మితవాదిగా ఉండేవారు మోతీలాల్. కానీ నెహ్రూ గారు అలా ఉండేవారు కాదు. ఆయన ఏం చెప్పేవారంటే సంపూర్ణ స్వరాజ్య లక్ష్యమే సాధనగా, గమ్యంగా, గమనంగా సాగాలి అని చెప్పి నెహ్రూ ఎప్పుడు కూడా తండ్రితో వాదిస్తుండేవారు. అంటే ఇంట్లో ఈ స్వాతంత్రోద్యమం గురించి తండ్రి కొడుకుల మధ్య కూడా వాదోపవాదాలు జరిగేవి. చూసారా, సాధారణంగా ఇళ్లల్లో ఆస్తి పంపకాల గురించో లేకపోతే కుటుంబ విషయాల గురించో వాదించుకుంటుంటారు. కానీ ఒక దేశభక్త కుటుంబంలో దేశమాత యొక్క స్వాతంత్ర్యం గురించి, ఆమె యొక్క బంధనాలని విడగొట్టడం, బ్రిటిష్ వాళ్ళని పారద్రోలటం గురించి వాదోపవాదాలు జరిగేవి నెహ్రూ గారి కుటుంబంలో. ఆ తర్వాత 1916 సంవత్సరంలో మార్చిలో కమలా కౌల్తో నెహ్రూకు పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. 1917 నవంబర్ 19న ఇందిరా ప్రియదర్శిని జన్మించింది. అయితే అప్పటికే నెహ్రూ గారు లక్నోలో భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సర్వసభ్య సమావేశానికి వెళ్ళటం, అక్కడ మహాత్మా గాంధీ గారిని చూడటం, కలుసుకోవటం జరిగింది. 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం పట్ల సానుకూలంగా స్పందించినటువంటి నెహ్రూ గాంధీ గారి యొక్క ఆశయాలకి ఆకర్షితులైనారు. ఆ తర్వాత 1921లో వేల్స్ యువరాజు వచ్చారు. అప్పుడు అల్లర్లు చెలరేగిరాయి. వాటిట్లో మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. అయితే 1927లో బ్రసెల్స్లో జరిగిన ప్రపంచ పీడిత జాతుల మహాసభకు భారతదేశ ప్రతినిధిగా, భారత జాతీయ కాంగ్రెస్ ప్రతినిధిగా ఆయన నెహ్రూ హాజరయ్యారు. అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా పీడిత తాడిత జనాలు ఉన్నారు, వారిని గురించినటువంటి ఒక సదస్సు జరగటంతో భారత జాతీయ కాంగ్రెస్ ప్రతినిధిగా నెహ్రూ వెళ్ళటం జరిగింది. అయితే 1928లో పంజాబ్లో, ఢిల్లీలో, మలబార్ సంయుక్త రాష్ట్రాల్లో జరిగినటువంటి 4 కాంగ్రెస్ మహాసభలకు నెహ్రూ అధ్యక్షత వహించడం చాలా ఆనందదాయకం అన్నమాట. ఆ తర్వాత స్వాతంత్రోద్యమం కొనసాగింది అంటే 1930 ప్రాంతం నుంచి అది నెహ్రూ కేంద్రంగా సాగిందని చెప్పొచ్చు. ఎలాగంటే 1930లో గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం, దండి మార్చ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆ దండి మార్చిలో ఏం చేశారంటే ఉప్పు సత్యాగ్రహం ఉద్యమం గురించి ఉపన్యసించి ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించినటువంటి నెహ్రూ గారిని జైలుకు పంపించింది బ్రిటిష్ ప్రభుత్వం. అంటే సంపన్న కుటుంబంలో పుట్టి సకల ఐశ్వర్యం సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా భరతమాత దాస్య శృంఖలాల్ని తెంచటం కోసం ఎన్నో మార్లు జైలు జీవితాన్ని అనుభవించినటువంటి త్యాగజీవి నెహ్రూ. ఎందుకంటే ఆయన స్వాతంత్ర్యం కోసం జైలుకి వెళ్ళటం, దేశమాత కోసం త్యాగం చేయటం అనేది ఒక మంచి కార్యక్రమంగా ఎంచుకున్నారు.
అంటే జైలు జీవితం అంటే అక్కడ ఇంట్లో ఉన్న సౌకర్యాలు ఉండవు, చాలా కఠినమైనటువంటి నియమాల మధ్య గడపవలసి వచ్చేది జైలు జీవితం. అయినప్పటికీ నెహ్రూ జైలు జీవితాన్ని ఒక అద్భుతంగా అదృష్టంగా భావించారు. అలాగే జైలును కూడా ఒక పవిత్ర యాత్రా స్థలంగా స్వర్గంగా భావించారు. ఎందుకంటే ఆయనకి స్వాతంత్ర్య లక్ష్య సాధనే ధ్యేయం కాబట్టి జైలుని ఒక యాత్రాస్థలంగా స్వర్గంగా, జైలుకు వెళ్ళటం ఒక అదృష్టంగా అపురూపంగా ఆయన అద్భుతమైనటువంటి అంశంగా భావించారు నెహ్రూ. అయితే జైల్లో ఉండటం వలన కుటుంబ జీవితానికి దూరం అవటం, చిన్నారి ఇందిర ముద్దు పలుకులకి ముచ్చట్లకు కూడా నోచుకోకపోవటం అనేది ఆయన జీవితంలో చాలా విషాదం. ఎవరికైనా తల్లిదండ్రులకి కన్నవాళ్ళకి బిడ్డలకు దూరంగా ఉండటం అనేది, బిడ్డలకు దూరం అవటం అనేది అది రంపపు కోత. అది అనుభవించిన వాళ్ళకే ఆ బాధ తెలుస్తుందన్నమాట. అలా దేశం కోసం కుటుంబానికి చిన్నారి ఇందిరకు కూడా దూరంగా జైలు జీవితం గడిపారు నెహ్రూ. అయితే ఆయన ఒకటే అనుకున్నారు, పరాయి వారి పరతంత్ర యంత్రాన్ని పారద్రోలి స్వతంత్రతను మనం తెచ్చుకోవాలి, భరతమాతకి స్వేచ్ఛా ఫలాలు అందించాలి, అది ఒక పవిత్ర కార్యక్రమము అని చెప్పి పట్టుదలతో శ్రమించినటువంటి దేశభక్తుడు నెహ్రూ. అయితే కొన్ని సందర్భాల్లో ఆయన రోజుకి 20 గంటలు కూడా పనిచేసిన రోజులు ఉన్నాయన్నమాట. అంటే 24 గంటల్లో 20 గంటలు పనిచేసినటువంటి కష్టజీవి, త్యాగజీవి, ధన్యజీవి. అందుకే ఆయన ప్రజల హృదయాల్లో చిరంజీవిగా నిలిచిపోయారని చెప్పొచ్చు. అయితే జైలు జీవితం గడిపేటప్పుడు లభించినటువంటి ఆ ఖాళీ సమయంలో నెహ్రూ తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. ఎందుకంటే బాల్యంలోనే గురువుగారైనటువంటి ఫెర్డినాండ్ బ్రూక్స్ వలన ఆ పఠనాసక్తి పెంపొందించుకున్నారు. దాంతో సాహిత్యం పట్ల అభిమానం పెరగడంతో ఆయన రచనలు చేసేవారనమాట. ఆయన విస్తృతమైనటువంటి పరిజ్ఞానం సంపాదించారు. బహుశా ఆ పరిజ్ఞానమే ఆయన్ని భవిష్యత్తులో ప్రపంచ నాయకుడిగా ఎదిగేలా చేసిందని చెప్పొచ్చు. అయితే ఆయన రచనలో డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ ఇలాంటివన్నీ చూస్తే మనకి ఆ పరిజ్ఞానము ఒక మంచి పుస్తకాలు రాసినటువంటి రచయితగా కూడా ఆయనకి రాజనీతిజ్ఞుడిగానే కాకుండా మంచి రచయితగా కూడా మనకి ఆయన ద్యోతకమవుతారనమాట. ఆ తర్వాత ఆయన తన కుమార్తె ఇందిరను ఉత్తేజపరుస్తూ భారతదేశ సేవలను ఒక సైనికురాలిగా, సాహసవంతమైనటువంటి సైనికురాలిగా ఉండాలి అని రాసేవారు. సాధారణంగా ఉత్తరాలు రాస్తే ఉభయ కుశలోపరి, నేను ఇక్కడ బాగున్నాను, నువ్వు అక్కడ స్కూల్కి వెళ్తున్నావా, అన్నం తింటున్నావా, ఏదో పిల్లలకి ఇలాంటివి రాస్తాం. కానీ ఒక దేశభక్త కుటుంబం కాబట్టి, దేశాన్ని గురించి, భావి తరాలని గురించి ఆలోచించేటువంటి వ్యక్తి కాబట్టి పిల్లల్లో కూడా, ఆయన కూతురులో కూడా దేశానికి సంబంధించినటువంటి భక్తిని నూరిపోయాలి. ఆ రోజుల్లో ఇట్లా వాట్సాప్లు, మెసేజ్లు, సెల్ ఫోన్లు అట్లాంటివి అందుబాటులో లేవు కాబట్టి ఉత్తరాల ద్వారానే ఇందిరని ఉత్తేజపరిచేవారనమాట. నువ్వు ఒక సాహసవంతమైన సైనికురాల్లాగా దేశం కోసం సాగాలి అని చెప్పేవారనమాట. నిజంగా ఆ ఉత్తరాల్లో కూడా ఎంత చక్కని విషయాలు చెప్పేవారంటే భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక, సాంఘిక, రాజకీయ, విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక, ఆచార వ్యవహారాల అంశాలన్నింటినీ కూడా దట్టించి మరీ ఆ ఉత్తరాలు రాసేవారు. అంటే ఏదో మామూలుగా ఉండేవి కాదు, ఆ ఉత్తరాలన్నీ కూడా ఒక విజ్ఞానపూర్తంగా ఆ ఇందిరకి, చిన్నారి ఇందిరకు కూడా దేశానికి సంబంధించిన సర్వ అంశాలని కూడా తెలిసేటట్లుగా ఉత్తరాలను రాసేవారనమాట. నిజంగా ఆ ఉత్తరాల వల్లనే ఇందిర కూడా తర్వాత తరంలో ఒక మంచి ఉక్కు మహిళగా, పరిపాలన దక్షురాలిగా రూపొందింది అని చెప్పి మనం ఘంటాపదంగా చెప్పొచ్చు. కాబట్టి అలా ఆ ఉత్తరాలతో స్ఫూర్తి ఇచ్చేవారనమాట. అంత దార్శనికత, అంత దూరదృష్టి నెహ్రూలో ఉండేవి. ఇక స్వతంత్రం వచ్చిన తర్వాత మరి స్వాతంత్రానికి ముందు కూడా మనం చూస్తే మరి చాలా ఉద్యమాలు జరిగినాయి. చెప్పుకున్నాం కదా, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, ఇలా అన్ని ఉద్యమాల్లో కూడా ఆయన జైలు జీవితం గడపడం అనేది మనం గమనించాం. అయితే మనకి స్వాతంత్ర్యం ఎన్నో పోరాటాలతోటి వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ తొలి భారత ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అయితే అది పూల బాటలాగా లేదు. ఎందుకంటే
అప్పుడే స్వాతంత్రం పొందినటువంటి ఈ భరతమాతని ఎలా ఒక పసిపిల్లని, పొత్తిళ్లలో ఉన్న పసిపిల్లని ఎలాగైతే పెంచి పోషించి పెద్ద చేయాలో అలాంటి బాధ్యతను ఆయన భుజస్కంధాలకు ఎత్తుకున్నారు. దాదాపు వందల సంవత్సరాల పరాయి పాలన కింద మగ్గిన మన అన్ని రంగాలు కూడా కుదేలేనాయి. అటువంటి సందర్భంలో ఆ రంగాలన్నిటికీ కూడా ఒక నవ ఉత్తేజం ఇవ్వాలి అంటే చాలా కష్టపడాలి. మరి సాధారణమైన సమస్యలను ఎదుర్కోలేదు. దేశ విభజన జరిగిన తర్వాత, మన స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ విభజన సమస్య, కాందిశీకుల సమస్య, మత కలహాల సమస్య, ఇలా ఎన్నో సమస్యలు, అవన్నీ కూడా రాజనీతిజ్ఞతోటి ఆయన ఎదుర్కొని ఆయన సమర్థతని విజ్ఞతని ప్రదర్శించారు నెహ్రూ. అయితే ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని అభివృద్ధి చెందాలంటే మనం 1950లో రాజ్యాంగాన్ని అంబేద్కర్ ప్రసాదించారు. ఆ రాజ్యాంగం స్వతంత్ర భారతదేశ పౌరులందరికీ కూడా సామాజిక, ఆర్థిక న్యాయం, సమానత్వం ప్రసాదించింది. ఆ సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం పొందాలి అంటే స్వతంత్ర భారతదేశంలో, ఆధునిక భారతదేశం దాన్ని లక్ష్యంగా తీసుకోవాలంటే దీనికి అనుగుణంగా ఆయన మనకి 1950లో పంచవర్ష ప్రణాళికలు అనేవి చాలా అవసరమని భావించి పంచవర్ష ప్రణాళిక ద్వారానే ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధి, డెవలప్మెంట్ అనేది సాధ్యమవుతుంది అని చెప్పి ఆయన భావించారు. సామాజిక, ఆర్థిక సమస్యల్ని పరిష్కరించాలి అంటే, సోషల్ జస్టిస్, ఎకనమిక్ ఈక్వాలిటీ పొందాలి అంటే తప్పకుండా ప్లానింగ్ కమిషన్ పంచవర్ష ప్రణాళికలో ఇచ్చినటువంటి అంశాలని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లాలనుకున్నారు. అందుకే మొదటి పంచవర్ష ప్రణాళికలో మంది వ్యవసాయ దేశం, ఇండియన్ కల్చర్ ఈజ్ నథింగ్ బట్ అగ్రికల్చర్. భారతదేశంలో పల్లెసీమలన్నింటిలో కూడా ఏంటి ప్రధాన వృత్తి అంటే వ్యవసాయం. అందుకని వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికలో ఆయన ప్రాధాన్యతనిచ్చారు. రెండో పంచవర్ష ప్రణాళికలో వచ్చేసరికి ఆయన పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగింది. అయితే ఈయన వ్యవసాయ అభివృద్ధి కోసం ఏం చేశారండి అంటే, మరి రైతులకి తాగునీరు, సాగునీరు, మరి విద్యుత్ ఇవన్నీ కావాలి. మనకి బహుళార్థ సాధక ప్రాజెక్టులు కనుక నిర్మిస్తే తాగునీరు, సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, పారిశ్రామిక వ్యవసాయ అభివృద్ధికి అవసరమైనటువంటి వనరులన్నీ వస్తాయి. అంతేకాకుండా వరదలను అరికట్టవచ్చు. ఇట్లా ఎన్నో ప్రయోజనాలు ఉన్నటువంటి బహుళార్థ సాధక ప్రాజెక్టులు, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏంటి, ఇంకా ఇలా ఎన్నో ప్రాజెక్టులన్నింటినీ కూడా నెహ్రూ గారి హయాంలో రూపుదిద్దుకోవడం జరిగింది. వాటి వలన కార్మికులకి, కర్షకులకు కూడా ఉపాధి లభించటం, మరి పంటలు పండటానికి కూడా చక్కని అవకాశం ఏర్పడింది. ప్రణాళికల ద్వారా ఈ రకంగా ఒక నవభారత నిర్మాణానికి బాటలు వేశారు మన తొలి ప్రధాని నెహ్రూ. అంతేకాకుండా శాస్త్ర విజ్ఞానము, అలాగే సాంకేతిక పరిజ్ఞానం వృద్ధికి కూడా కృషి చేశారు. సుస్థిర జీవన విధానం కావాలి అంటే తప్పకుండా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందాలి అని చెప్పి ఆనాడే ఊహించినటువంటి ఆయన వాటికి పెద్దపీట వేసి అగ్రతాంబూలం ఇచ్చారు. అలా నెహ్రూ చాలా అంశాల్లో ముందు చూపుతోటి ఈ స్వతంత్ర భారత తొలి ప్రధానిగా, నవభారత నిర్మాతగా ఎంతో కృషి చేశారు. అయితే మరి 1954 సంవత్సరంలో ఆగ్నేయాసియా దేశాలు వెళ్ళారు. అలాగే 1955 సంవత్సరంలో బాండుంగ్, రష్యా వెళ్ళారు. బాండుంగ్ సమావేశంలో నాటి చైనా ప్రధాని చౌ ఎన్లైతో కలిసి ఆయన పంచశీలను ప్రతిపాదించారు. అంటే ఇరుగు పొరుగు దేశాలతోటి సఖ్యతగా ఉండాలి, శాంతి భద్రతలను కాపాడుకోవాలి అంటే వాళ్ళతో చర్చలు, కొన్ని సూత్రాలు మనం పాటించాలి. ఈ పంచశీల సూత్రాలు ఏం చెప్తున్నాయంటే, మనకి ప్రపంచ దేశాలు పరస్పర ప్రాదేశిక సమగ్రతను మన్నించుకోవాలి. టెరిటోరియల్ అంటే ఒక దేశం యొక్క సరిహద్దుల్లోకి ఇంకొక దేశం చొచ్చుకొని రావటం, కవ్వింపు చర్యలు చేయటం, అట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే చిలికి చిలికి గాలివానైనట్టు అవే పెద్ద పెద్ద యుద్ధాలకి దారితీస్తాయి. కాబట్టి ఆయన ప్రాదేశిక సమగ్రతను దేశాలు గౌరవించుకోవాలి, మన్నించుకోవాలి. అది పంచశీల సూత్రంలో ఒకటి. అలాగే దురాక్రమణలు చేయరాదు. ఎవరి భూభాగాన్ని కూడా ఒక దేశం మరొక దేశం మీద, భారతదేశం ఎప్పుడు కూడా చూడండి శాంతి, ధర్మం, సత్యం
ఒక దేశాన్ని చరిత్రలో ఎక్కడ కూడా మన దేశం ఒక దేశం మీద దురాక్రమణ చేసినట్టు కానీ వారి భూభాగాన్ని ఆక్రమించడం కానీ చేయలేదు. అలా దురాక్రమణ చేయకూడదు, ఇతరుల భూభాగాన్ని ఆక్రమించకూడదు. అలాగే ఇంకొకటి సహాయ సహకారాలు అందించుకోవాలి. ఒక దేశం ఇప్పుడు కోవిడ్ సమయంలో కూడా మనం చూస్తున్నాం, వ్యాక్సిన్ ఒక దేశానికి మరో దేశం ఇచ్చిపుచ్చుకోవటం, ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రపంచ మానవులందరూ కూడా వసుదైక కుటుంబంగా, మానవజాతి అంతా ఒకటే కదా, దేశాలు వేరైనా అందరికీ అట్లా ఆ రోజుల్లోనే ఆయన ముందు చూపుతోటి పరస్పర సహకారము సహాయాలు పెంపొందించుకోవాలి అని చెప్పి ఈ పంచశీల సూత్రాల్లో ప్రతిపాదించారు. అలాగే ఇంకొకటి శాంతియుత సహజీవనం. శాంతి లేక సౌఖ్యం లేదు. ఎక్కడ కూడా ఎక్కడైతే అశాంతితో తల్లడిల్లుతుంటారో వాళ్ళు ప్రశాంతంగా ఆలోచించలేరు, మనశ్శాంతిగా జీవించలేరు, మంచి నిర్ణయాలు తీసుకోలేరు. కాబట్టి ఈ పంచశీల సూత్రాల్లో శాంతియుత సహజీవనం గడపాలి దేశాలని కూడా ప్రతిపాదించుకోవడం జరిగింది. అలాగే 1956లో కామన్వెల్త్ ప్రధానుల సమావేశానికి నెహ్రూ హాజరైనారు. 1957లో వచ్చేసరికి సిరియా, డెన్మార్క్, ఫిన్లాండ్, నార్వే, స్వీడన్లలో పర్యటించి భారతదేశపు యొక్క కీర్తిని ఇనుమడింపజేశారు. ఆయన ఎందుకు ఇలా వెళ్తున్నారంటే విదేశీయుల పర్యటన అక్కడ మనకి దేశానికి కావాల్సినటువంటి మనం కొత్తగా స్వాతంత్ర్యం పొందిన మన దేశం అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి అంశాలు, ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు పెంపొందించుకోవడానికి ఒక మంచి అవకాశంగా ఆయన వెళ్తూ ఉండేవారు. ఆ రకంగా సిరియా, డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ ఇలా పర్యటించి ఆయన మన దేశ ఖ్యాతిని ఇనుమడింపజేస్తూనే అంతర్జాతీయ అంశాలన్నింటినీ కూడా అవగాహన చేసుకునేవారు. అంతర్జాతీయ శాంతి స్థాపనకు కావాల్సినటువంటి అంశాలను ఆయన ఎప్పుడూ కూడా ప్రాధాన్యత ఇస్తూ పర్యటనలు సాగించేవారనమాట. అయితే అక్కడ మనం ఒకటి గమనించాలి. ఇక్కడ ఆనాడు అగ్రరాజ్యాలు అమెరికా, రష్యా వాళ్ళిద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతూ ఉండేది. పెట్టుబడిదారీ భావాలు గల దేశాలన్నీ అమెరికా కూటమిలో ఉండేవి. సామ్యవాద సోషలిస్టిక్ భావాలు, సామ్యవాద భావాలు గల దేశాలన్నీ రష్యా వైపు ఉండేవి. అంటే రెండు గ్రూపులుగా, ఒకటి అమెరికా గ్రూపు, ఒకటి రష్యా గ్రూపు, ఒక కూటములుగా ఉండేవి. ఈ అగ్రరాజ్యాల మధ్య ఎప్పుడు ప్రచ్ఛన్న యుద్ధం ఉంటుండేది, పోటీ ఉంటుండేది. నెహ్రూ గారు ఏం చేశారంటే చాలా తెలివిగా తటస్థ విధానం అవలంబించారు. అంటే ఇటు రష్యా కూటమిలోనూ చేరకుండా అటు అమెరికా కూటమిలోనూ చేరకుండా నాన్ అలైన్మెంట్ పాలసీ, అలీన విధానాన్ని రూపొందించారు. అంటే మనం రష్యాతోటి మంచిగా ఉంటాం, అమెరికాతోటి మంచిగా ఉండి సహాయ సహకారాలు అందుకుంటాం. ఎవరితోటి కూడా మనము ఏ కూటమిలో చేరం. అదే అలీన విధాన రూపశిల్పిగా ఆయన పేరుగాంచారనమాట. అంటే అంతర్జాతీయ వ్యవహారాల్లో సత్యం, శాంతి, అలాగే ఒక యుద్ధం నివారణ అనే వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఏ కూటమిలో కూడా చేరకుండా ఆ దేశాల యొక్క సహాయ సహకారాలు అందుకుంటూనే మన ఇండివిజువాలిటీ, వ్యక్తిత్వం అంటారే, మన దేశానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిత్వాన్ని, ఒక అస్తిత్వాన్ని కూడా ఆయన చక్కగా ప్రదర్శించి అంతర్జాతీయ రాజకీయాల్లో అదే కాకుండా ప్రపంచ దేశాల్లో భారతదేశానికి శాంతి కాముక దేశంగా ఆయన ఒక మంచి పేరు ప్రఖ్యాతల్ని సంపాదించేటువంటి విదేశాంగ విధానాన్ని ఆయన రూపొందించారు. ఈ అలీన విధానం అనేది మన దేశాన్ని ప్రపంచ పటంలోనే చాలా గొప్ప దేశంగా నిలిపిందనమాట. ఎందుకంటే మనం పంచశీల చెప్పినా లేదు అలీన విధానం చెప్పినా ఏం చెప్తున్నామంటే యుద్ధాలు వద్దు, యుద్ధం వల్ల నష్టం, అపారమైన జన నష్టం, ప్రాణ నష్టం, కోలుకోవటం కష్టం, కాబట్టి యుద్ధాన్ని నివారిద్దాం అనేది. ఎందుకంటే ఎవరికైనా కానీ అభివృద్ధి చెందాలి అంటే ప్రశాంత వాతావరణం ఉండాలి, శాంతియుత సహజీవనం ఉండాలని ఆయన చెప్పారనమాట. అయితే ఈ అలీన విధానం వల్ల ప్రపంచ శాంతి భద్రతలకు పరిరక్షణకు పాటుపడటమే కాకుండా శాంతికాముక దేశంగా ఒక మంచి పేరు సంపాదించటమే కాకుండా మన దేశ కీర్తి ప్రతిష్టలు పెరగటం ఒక అంశమైతే, ఆయన మరొక వైపు ఏం చేసేవారంటే అమెరికా, రష్యా సహకారాలు రెంటినీ అందుకుంటూ మన దేశానికి అభివృద్ధికి కావాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకునేవారు. ఇంకొక వైపు ఏం చేసేవారంటే
ప్రపంచ దేశాలకి విద్య, వైద్యం, సాంస్కృతిక, సాంకేతిక, వైజ్ఞానపరమైనటువంటి అభివృద్ధికి కావాల్సినటువంటి సహాయ సహకారాలని ఐక్యరాజ్య సమితికి అందిస్తూ అక్కడ కూడా ఆయన భారత ప్రధానిగా ఆయన చాలా మంచి ఒక కీ రోల్ పోషించారు. అంటే ఇతర దేశాలకి ఉపకారం, సహకారం అందిస్తూ మమకారంతో మసలుకుంటూ ఎక్కడా యుద్ధ వాతావరణం లేకుండా ఉండాలి అనేటువంటి ఒక సదాశయం, సత్సంకల్పం, సద్భావం ఆయనలో ఎప్పుడు కూడా నిండుగా మెండుగా దండిగా ఉండేవన్నమాట. కాబట్టి ఆ విధంగా ఆయన ఐక్యరాజ్య సమితికి కూడా మన దేశం తరఫున సహాయ సహకారాలు అందిస్తూ మిగతా మూడవ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అభివృద్ధికి కావాల్సినటువంటి సహాయ సహకారాలను ఇవ్వాలి అంటూ అగ్రరాజ్యాల కూటంలో చేరకుండా, ఏ విధమైనటువంటి పోటీతత్వానికి తావివ్వకుండా, అలాగే అలీన విధానంతో మన దేశం యొక్క అంతర్జాతీయ ఖ్యాతిని పెంచినటువంటి ఘనత, ప్రత్యేకత, విశిష్టత భారత తొలి ప్రధాని, నవభారత నిర్మాత నెహ్రూది అని చెప్పి మనం చెప్పవచ్చు అన్నమాట. ఆ తర్వాత మనకి నెహ్రూ ఒక విధమైనటువంటి నవభారత నిర్మాతగా యువతకు కూడా ఉపాధి అవకాశాలు రావటం కోసం కానీ, లేదు సెక్యులరిజం, రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్యులర్ స్టేటు, అలాగే సామ్యవాద సోషలిస్టిక్ సావరిన్ సెక్యులర్ స్టేట్, ఆ సెక్యులరిజం అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అంటే ప్రజలు ఏ మతమైనా పాటించుకోవచ్చు, ప్రశాంతంగా వాళ్ళు అమలు చేసుకోవచ్చు, కానీ ప్రభుత్వానికంటూ ఒక ప్రత్యేకమైన మతం అనేది ఉండకూడదు. ఎందుకంటే మతరాజ్యం కాదు. మనతో పాటు మనకి స్వాతంత్రం పొంది మన పెద్దన్నే పాకిస్తాన్ కూడా విడిపోయినా ఆ పాకిస్తాన్లో మాత్రం మతరాజ్యం ఉండేది. కానీ భారతదేశాన్ని మాత్రం మత ప్రమేయం లేని లౌకిక రాజ్యంగా, సెక్యులర్ స్టేట్గా రూపొందించడం అనేది కూడా సామ్యవాద రీతి సమాజ స్థాపన స్వాప్నికుడిగా ఆయన కూడా పేరుగాంచారు. అంటే ఎక్కడా కూడా ప్రజల మధ్య, ఎందుకంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ మనకు చూస్తే ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, కలర్, క్రీడ్, సెక్స్, రీజియన్, రిలీజియన్ ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ కూడా చట్టం ముందు సమానులు, రూల్ ఆఫ్ లా అందరికీ ఒకటిగానే ఉండాలి అనే ఆ రాజ్యాంగ సూత్రానికి నిబద్ధత కలిగి నిబద్ధులై పాలించినటువంటి ఘనత నెహ్రూ గారిది అన్నమాట. దానికి ఆయన ఎప్పుడు కూడా కట్టుబడి ఉండేవారు. ఇన్ని విధాల నవభారత నిర్మాతగా స్వాతంత్రం పొందిన తర్వాత పెను సవాళ్ళు ఎన్నో వచ్చినప్పటికి కూడా ఆయన దేశాన్ని ముందుకు నడిపించడానికి కృషి చేసిన విధానం, ఆ తీరు తెన్ను చూస్తే మనకి చాలా ఆదర్శప్రాయంగా ఉంటుందన్నమాట. మరి అంతేకాకుండా ఆయన తర్వాత కూడా ఆయన వారసత్వం, రాజకీయ వారసత్వంతో వచ్చినటువంటి ఇందిరాగాంధీ, అలాగే రాజీవ్ గాంధీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ ధనాన్నే కాకుండా వాళ్ళ ప్రాణాన్ని, రక్తాన్ని కూడా ధారపోసిన విధానం మనకు కొంచెం జాతి రుణపడి ఉందేమో, ఆ దేశభక్తి కుటుంబానికి రుణపడి ఉంటుంది అని చెప్పి చెప్పవచ్చు మనం. ఎందుకంటే ఇవాళ రోజున మనం ఎక్కడైనా కానీ కొంత భూమి ఇవ్వటానికి కూడా ఆలోచిస్తాం. ఆయన మొట్టమొదటిసారిగా పంచవర్ష ప్రణాళికల ద్వారా అభివృద్ధి సాధించాలని భావించినప్పుడు కూడా ఆయన 3 అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు నెహ్రూ గారు. ఏంటంటే, 1 భూ సంస్కరణలు, 2 వ్యవసాయ సహకార సంఘాలు, 3 స్థానిక స్వపరిపాలన అంటే లోకల్ గవర్నెన్స్. అంటే ఇక్కడ మనకేంటంటే భూ సంస్కరణలు ఎందుకు చెప్పారంటే, ఆయన భూమి లేని దళిత, బలహీన, బడుగు, తాడిత పీడిత వర్గాలకు గనక భూమి ఇస్తే వాళ్ళకు ఒక సంఘంలో హోదా వస్తుంది, సోషల్ స్టేటస్ పెరుగుతుంది, వాళ్ళకి భూమి ఉన్న వాళ్ళకి ఒక ఉపాధి లభిస్తుంది. కాబట్టి ఆయన పంచవర్ష ప్రణాళికల ద్వారా ఈ వీకర్ సెక్షన్స్ అన్నిటినీ కూడా అభివృద్ధి చెయ్యాలి అంటే భూ సంస్కరణలు ఉండాలని భావించారు. అలాగే వ్యవసాయ సహకార సంఘాలు, ఎందుకంటే భారతదేశం వ్యవసాయక దేశం, ఇక్కడ మంచి వ్యవసాయ సహకార సంఘాల వలన మంచి విత్తనాలు, తాగునీరు, సాగునీరు ఇట్లా అన్నీ గనక వాళ్ళకి నీటి వసతి కల్పిస్తూ వాళ్ళకి కొంచెం సహకారం ఇస్తే, రుణాలు అటువంటివి ఇస్తే తప్పకుండా వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది, ఆహార భద్రత చేకూరుతుందని ఆయన ఆనాడే ఆలోచించారు. ఇంకొకటి స్థానిక స్వపరిపాలన, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే స్థానిక అవసరాలు స్థానికులకు తెలిసినట్టుగా ఎక్కడో ఢిల్లీలో ఉన్న పాలకులకు తెలియదు.
ఇక్కడ మనకి ఏం అవసరం అనేది ఇక్కడున్న ప్రజలకే తెలుస్తుంది. ఇక్కడ రోడ్లు అవసరమా, ఎలక్ట్రిసిటీ విద్యుత్ అవసరమా, నీరు అవసరమా, లేదు ఏం అవసరం అనేది స్థానికంగా ఉన్న ప్రజలకి స్థానిక అవసరాల మీద ఒక అవగాహన పట్టు ఉంటుంది. కాబట్టి స్థానిక సంస్థలు స్థానిక స్వపరిపాలన అభివృద్ధి చెందాలి. వాటి వల్ల ఏమవుతుందంటే ఆర్థిక, సాంఘిక, రాజకీయ న్యాయము, సమానత్వం అనేవి సాధించడానికి వీలు పడుతుంది అని భావించారు నెహ్రూ. అందుకని ఆయన పంచవర్ష ప్రణాళికల్లో కూడా ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తూ భూ సంస్కరణల వల్ల ఎక్కువ భూమి ఉంటుందనుకోండి, ఒక యజమాని దగ్గర 100 ఎకరాలు 150 ఎకరాలు తీసుకొని దాన్ని భూమి లేని వాళ్ళకి పంచితే, అంతేకాకుండా ఆ భూమి లేని వాళ్ళకి దాన్ని పంచడం వల్ల వాళ్ళకు ఒక హోదా వస్తుంది, వాళ్ళకు ఒక ఉపాధి దొరుకుతుంది. కాబట్టి ఇలా ఆలోచించి ఆయన ఇట్లాంటి ఒక సంస్కరణలకు కూడా ఆయన పెద్దపీట వేయటం జరిగింది నెహ్రూ. స్వతంత్ర భారత తొలి ప్రధానిగా ఆయన ఇటువంటి ఒక ఇనిషియేటివ్స్, ఒక మంచి చొరవతోటి తీసుకున్నటువంటి కొన్ని విధానాలు భారతదేశానికి భావితరాలకి చాలా మంచి చేశాయని చెప్పి చెప్పవచ్చు. అంతేకాకుండా నెహ్రూ గారిలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఆయన చాలా సంపన్న కుటుంబంలో జన్మించారు. అంటే అష్టైశ్వర్యాలు, మరి పట్టుపరుపుల మీద బాగా ఆనందభవన్ అంటే అసలు చెప్పలేమన్నమాట. నిజంగానే ఆనందంగానే ఉండేవారు వాళ్ళ ఇంట్లో. అటువంటి ఆయన ఆ దేశం కోసం అష్టైశ్వర్యాలను వదిలిపెట్టి అష్ట కష్టాలు పడ్డారు. అది మనం గమనించాల్సిన అంశం. ఎవరు కూడా ఉన్న సౌఖ్యాన్ని సుఖాన్ని వదులుకొని కష్టాలు పాలవాలని కోరుకోరు. కానీ ఆయన దేశం కోసం ఆ ఉన్న సుఖాన్ని, సౌఖ్యాన్ని, కుటుంబ జీవితాన్ని, చిన్నారి ఇందిరితో ముద్దు ముచ్చట్లను కూడా త్యాగం చేశారు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం నెహ్రూది. మరి దేశానికి ఇంత సేవ చేసి దేశాన్ని సాంకేతికంగా కానీ, వ్యవసాయకంగా కానీ, పారిశ్రామికంగా, సాంఘికంగా కానీ అభివృద్ధి చెందించాలి అని చెప్పి రాజ్యాంగ ప్రకారం ఒక సెక్యులర్ స్టేట్గా, ఒక సామ్యవాద రీతి సమాజ స్థాపనకి కృషి చేసినటువంటి నెహ్రూ గారు ఆయన 1964 సంవత్సరం మే నెలలో స్వర్గస్థులైనారు. అది జాతికి చాలా విషాదవంతమైనటువంటి రోజు అని చెప్పి చెప్పవచ్చు. విషాదం ఎందుకంటే స్వాతంత్ర సమర యోధుడు, మరి అంతేకాకుండా దేశం కోసం ఒక ప్రతి మనిషి కూడా కొంత కష్టపడతాడు తన కోసం. కానీ 20 గంటలు కష్టపడటం అంటే ఆలోచించండి, అది మామూలు విషయం కాదు. అలా ఆయన స్వర్గస్థులైనప్పటికీ నెహ్రూ స్మృత్యర్థం అంతర్జాతీయ అవగాహనకు, ఎందుకంటే ఆయన అంతర్జాతీయ అవగాహనకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. విదేశీ పర్యటన చేసి అంతర్జాతీయంగా అన్ని రాజ్యాలు, దేశాలను ఆయన పర్యటించి అక్కడున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మనకు అనుకూలంగా సత్సంబంధాలు కొనసాగిస్తూ దేశాలతోటి ఒక అలీన విధాన రూపశిల్పిగా కూడా ఆయన పేరు పొందారు. కాబట్టి అలా అంతర్జాతీయ అవగాహన కోసం ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకి అంతర్జాతీయ జవహర్లాల్ నెహ్రూ అంతర్జాతీయ అవగాహన బహుమతి అనేది ఒకటి ఇవ్వబడుతుంది. దీని కింద కొంత ఒక జ్ఞాపిక, ప్రశంసాపత్రం, పెద్ద మొత్తంలో నగదుని బహుమతిగా ఆ జవహర్లాల్ నెహ్రూ అంతర్జాతీయ అవగాహన బహుమతికి ఇవ్వబడుతుంది. ఆయన స్మృత్యర్థం ఇది ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వయోజన విద్యారంగం, ఎందుకంటే లిటరసీ రేట్ అనేది భారతదేశంలో ఆ స్వాతంత్రం వచ్చిన కొత్తలో చాలా తక్కువ ఉండేది. ఆ వయోజనులందరికీ కనుక విద్యను నేర్పిస్తే వాళ్ళు ఆధునిక సాంకేతిక ఫలాలను అందిపుచ్చుకుంటారు, వ్యవసాయకంగా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందడానికి వీలవుతుంది. కాబట్టి అక్షరం ఆయుధంగా ఉండాలి. కాబట్టి ఈ వయోజన విద్య కోసం ఆయన పేరిట ఒక అవార్డును కూడా ఏర్పాటు చేశారు. అదేంటంటే వయోజన విద్యను వ్యాప్తి చేయడానికి, పెంపొందించడానికి కృషి చేసిన వారికి నెహ్రూ లిటరసీ అవార్డ్ అనేది ఇవ్వబడుతుందన్నమాట ఆయన చేసిన సేవలకి. అలాగే విశ్వవిద్యాలయం రంగంలోనూ పరిశోధనా రంగంలోనూ కనుక ఎక్కువ మంది కనుక నిమగ్నమైతే వాళ్ళకి నెహ్రూ ఫెలోషిప్ అనేది ఇస్తున్నారు. ఇక ఇంజనీరింగు, సాంకేతిక శాస్త్రాల్లో కనుక నిష్ణాతులైన వారికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం జవహర్లాల్ అవార్డ్ ఫర్ సైన్సెస్ అనేది ఒక మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇస్తోంది. అంటే జాతికి ఎనలేని అద్భుతమైన, అపురూపమైన, అద్భుతమైన, అజరామరమైనటువంటి సేవలు అందించిన నెహ్రూ గారి స్మృత్యర్థం జాతి ఎప్పుడు గుర్తుంచుకోవడం కోసం ఇటువంటి అవార్డ్స్ అన్నిటి కూడా నెలకొల్పడం జరిగిందనమాట. అయితే మరి
ఆయన త్యాగమూర్తిగా దేశానికి వాళ్ళ సంపదని, కాలాన్ని, అలాగే ధనాన్ని, శ్రమని కూడా వినియోగించారు. స్వార్థంతో వాళ్ళెవరూ కూడా ప్రవర్తించలేదన్నమాట. అంకిత భావంతో వాళ్ళ కాలాన్ని, ధనాన్ని కూడా దేశం కోసం వాళ్ళు వెచ్చించారు కాబట్టి వాళ్ళు త్యాగమూర్తులుగా భాషించారని చెప్పొచ్చు. అయితే నెహ్రూ బాల్య స్మృతులకు ఒక గుర్తుగా, తీపి జ్ఞాపకంగా ఉండేది అలహాబాద్లోని వారి ఆనందభవన్ నివాసం. దాన్ని కూడా జాతికి అంకితం చేసేశారు. అలహాబాద్లో నేను చూశాను ఆ భవనం, ఆనందభవనం. చాలా ఇందిరా పెళ్లి జరిగిన అరుగు అవన్నీ కూడా ఉంటాయన్నమాట అక్కడ చూస్తే ఆ ఆనందభవన్ను జాతికి అంకితం చేసిన తర్వాత దాన్ని స్వరాజ్య భవన్ అని చెప్పి పేరు మార్చారు. ఆ స్వరాజ్య భవన్లో ఏం చేశారంటే మన వాళ్ళు కొంత భాగం వైద్యశాలకి, కొంత భాగం ప్రజలకు వైద్యశాలకు ఉపయోగించారు, కొంత భాగాన్నేమో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా కూడా దాన్ని ఏర్పాటు చేశారనమాట. అంటే వాళ్ళ యొక్క వాళ్ళ బాల్యం స్మృతులు, వాళ్ళు పెరగటం, వాళ్ళ అమ్మ నాన్న, ఒక ఇల్లు అంటే అందులో చాలా మధుర స్మృతులు ఉంటాయి. అలాంటి ఆనందదాయకమైనటువంటి ఆనంద భవన్ జాతికి అంకితం చేస్తే దాన్ని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కొంత భాగాన్ని, స్వరాజ్య భవన్గా మార్చిన తర్వాత దాన్ని ఆనంద భవన్ని ప్రజా అవసరాల కోసము ప్రజా వైద్యశాలిగా కొంత భాగాన్ని వినియోగించడం మనకి కనిపిస్తుంది అన్నమాట. అయితే దేశ సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక, సాంకేతిక రంగాల్లో చెరగని తరగని ముద్ర నెహ్రూ గారిది. స్వతంత్ర భారత తొలి ప్రధానిగా, స్వాతంత్ర సమర యోధులుగా, నవభారత నిర్మాతగా ఎనలేని సేవలు అందించినటువంటి ఘనత, కీర్తి ఆయన పొందారని చెప్పొచ్చు అన్నమాట. మరి బాలబాలికలందరూ నెహ్రూ గారిని గురించి, మరి బాలల దినోత్సవం చేస్తున్నారు కదా నెహ్రూ గారి పుట్టినరోజుని. ఆయనకి గులాబీ పువ్వులన్నా, బాలలన్నా, బాలికలన్నా చాలా ప్రేమ. ఎందుకంటే వీళ్ళే కదా భావి భారత పౌరులు. అందుకని ఆ బాలబాలికలందరూ కూడా నెహ్రూ గారిలో ఉన్న ఏ సుగుణాలని తీసుకొని వాళ్ళు తమ వ్యక్తిత్వాన్ని రూపొందించుకోవాలంటే చాచా నెహ్రూలో ఉన్నటువంటి త్యాగనిరతి, సేవా తత్పరత, పఠనాశక్తి, అలాగే కవిత్వం పట్ల ఆసక్తి, దేశభక్తి, కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం. జైల్లో కూడా ఆయన ఏం చేశారు? ఊరికే ఏవో కాలక్షేపం చేయలేదు. ఆయన ఇరుగు పొరుగుతో పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చోలేదు జైల్లో. ఆయన అక్కడ కూడా రచనా వ్యాసంగం చేశారు. తన కవిత్వం పట్ల చాలా పుస్తకాలు చదివారు అక్కడ. కాబట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనకి ఒంటరితనం కానీ వచ్చినప్పుడు అదేదో శాపంగా భావించకుండా పుస్తకం మనకి నేస్తం అయితే మస్తకానికి మంచి పోషణ వస్తుంది, మంచి పరిజ్ఞానం వస్తుంది. కాబట్టి నెహ్రూ గారి నుంచి నేటి బాలలు ఏం నేర్చుకోవాలి? టైం మేనేజ్మెంట్, ఆ టైంని సక్రమంగా దాన్ని సద్వినియోగం చేసుకోవటం, అలాగే కష్టించి, ఇష్టంగా కష్టించి పనిచేస్తే తిష్ట వేసిన సమస్యలు అనేవి కూడా శుభ్రంగా మాయమైపోతాయి. కాబట్టి మీరందరూ కూడా ఒక నిష్టగా కష్టించి తిష్ట వేసిన సమస్యల్ని కష్టంతో తరిమేయండి. అప్పుడు మీరు చక్కని భావి భారత పౌరులుగా వస్తారనమాట. అలాగే ఒక మంచి నాయకత్వ లక్షణాలు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. ఇందిరా ఆయన అదే చెప్పారు. ఒక సాహసవంతమైన సైనికురాలుగా నువ్వు భారతదేశంలో రూపొందు, భారతదేశ సేవకు నువ్వు కృషి చేయమ్మా అని చెప్పారు. ఒక్కగానొక్క బిడ్డ అయినా కూడా దేశ సేవకు అంకితంగా మనమని ఒక సందేశాన్ని ఇచ్చారు ఆయన. అలాగే మీరు కూడా నెహ్రూ గారిలో ఉన్నటువంటి ఈ సుగుణాలన్నింటినీ కూడా పెంపొందించుకోవాలి. మరి మీకు మరొక్కసారి బాలబాలికలందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. మరి SHO AP TV వీక్షకులకి నమస్సుమాంజలి. వీక్షించండి SHO AP TV. మరి నెహ్రూ గారికి మనందరం కూడా ఘన నివాళి సమర్పిస్తూ ముగిద్దాం.